वत्सदाय नमः नरसिंहाय नमः ओम उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिद्वारका एतेषाम् नैवंगन विशेषमिष्टायां शुभदिनो सेजमानो यजमान श्रीमान गोत्रः कुमारश गोत्रोवस्य मनोहर नामस्य सिंधु प्रिया नामस्य नवीन नामस्य सहकुटुंबानां पुत्रेडी गोत्रोवस्य लक्ष्मण यादव नामस्य स्वप्ना नामस्य सहकुटुंबानां गडु गोत्रोवस्य विजय कुमार नामस्य अक्षिता नामस्य अमूल्य नामस्य सहकुटुंबानां आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम आचरिष्ये ओम कलशसमुखे विष्णु कंठे रुद्रसमासिता गंधद्वारा तस्य वायते नमस्तेर मातरः तस्य वायते नमस्तेर रंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः श्री सर्वदेवानां धूपोयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि प्रमदो अपूर्णं ओम हिरण्यपात्रमदो अपूर्णं ददाति नव्योत्थाने एकदा ब्रह्मणोति एकदैवेजमारायस्तेदो ददाति दिव्यमंगल नीराजन दीपं दर्शयामि जय बोलो गणेश महाराज की जय। आत्मपूर्वक नमस्कारान् समर्पयामि। नो पवित्रदान मुहूर्तो सुमुहूर्तोस्तु ओम हिरण्यपात्रमदो नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम बालचंद्राय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय दिव्य मंगल नीराजन दीपं दर्शयामि जय बोलो गणेश महाराज के। పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ 9-10 రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది. వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి. మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ, లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణ కళ్యాణం కోసం, మహబూబ్ నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది. రోజు క్యాంప్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ గణేష్ని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పుకుంటూ, ఈ రాబోయే 9 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సంయమనంతో ఉండాలి. ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానగా మారుతుంది. మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు. కాబట్టే ఈ 9 రోజులు కూడా మనందరం కూడా సహనంతో, సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ, ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.